అమ్మాయిని పడేయడం ఎలా అనే ఒక చిన్న కాన్సెప్ట్తో ఈరోజు మీకు పట్టుకొచ్చా. ఈ వీడియో ఎలా అనిపించిందో చివరిలో చెప్పండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలామందికి ఉండే ఒక సందేహం గురించి మాట్లాడుకుందాం. అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి? ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఎవరిని బలవంతంగా ప్రేమించలేం. ప్రేమ అనేది పరస్పర గౌరవం, నమ్మకం మీద నిలబడుతుంది. మొదటి ఇంప్రెషన్ చాలా ముఖ్యం. కాబట్టి పరిశుభ్రంగా, నీట్గా ఉండండి. మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి. ఆమె చెప్పింది మధ్యలో అడ్డుకోకుండా వినండి. వినడం కూడా ఒక మంచి లక్షణం. అబద్ధాలు చెప్పి ఇంప్రెషన్ చేయాలని ప్రయత్నించకండి. ఎందుకంటే నిజాయితీ ఎప్పుడూ ఎక్కువ కాలం నిలుస్తుంది. అతిగా మెసేజ్ చేయకండి. అతిగా మెసేజ్ చేస్తే వాళ్ళ స్థాయిలో మీరు చీప్ అని అనుకుంటారు. వాళ్ళే మన కాళ్ళ మీద పడినట్టు మనం అంత రేంజ్లో పట్టుకోవాలి. ఆమెకు కూడా తన వ్యక్తిగత సమయం ఉంటుంది. ఆమె హద్దుల్లో గౌరవించండి. ఆత్మవిశ్వాసంగా ఉండండి, కానీ అహంకారంగా కాదు. మీ లక్ష్యాల కోసం కష్టపడండి. మీ జీవితానికి విలువ ఉంటే అది ఇతరులకు కూడా కనిపిస్తుంది. నిర్ణయాలకు గౌరవించండి. తిరస్కరిస్తే బలవంతం చేయకండి. మీ జీవితానికి కూడా విలువ ఇవ్వండి. ఆమె చుట్టూ మాత్రం తిరగకండి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. మాటల్లో కాదు, చేతుల్లో మీ వ్యక్తిగతాన్ని చూపించండి. ఆమెను మార్చాలని ప్రయత్నించకండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓపిక ఉండండి. మంచి బంధాల సమయం తీసుకుంటాయి. నమ్మకం ఒక్కసారి పోతే తిరిగి సంపాదించడం కష్టం అని గుర్తుంచుకోండి. ప్రేమ అనేది గెలవడం కాదు, ఇద్దరు సంతోషం ఉండే బంధం. చివరికి మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని ప్రత్యక్షంగా నిలబడుతుంది. అండ్ ఇంకో విషయం, భయం ఉన్నప్పుడే నీలో ప్రేమ పుట్టింది అని అర్థం. ఆ భయాన్ని ఎదిరించి ముందుకు వెళితే నీ ప్రేమ గెలుస్తుంది, లేదా నీ ప్రేమ పార్ట్నర్ ఇంకోవైపు పరిగెత్తుతుంది. గుర్తుపెట్టుకో. ఇలాంటి అప్డేట్స్ కోసం నిశాంత్ వ్లాగ్స్ 31ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.